సో ఫైనల్గా మీరు ఏమంటారు? కొత్త వాతావరణం కనపడుతుంది అమరావతిలో. దేవతల నడియాడిన ప్రాంతం అంటారు కదా, నిజంగానే అమరావతికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రకి మరో చరిత్ర తోడవుతుంది. ప్రజలు కూడా అంటే చాలా వరకు భ్రమల నుంచి తొలగిపోయి అమరావతి అంటే ఇప్పుడు ఒక రెస్పెక్ట్ పెరిగింది. మీరేం చెప్తారు? భవిష్యత్తు ఎలా ఉంటుంది? నిన్న మోడీ గారు అమరావతి వైపు చూసే వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? మోడీ గారు కూడా చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? ఇది అమరావతి అంటే సో ఈ విత్ రెఫరెన్స్ టు గాడ్స్ డెస్టినేషన్ అని చెప్పి తీసుకున్నారు. సో అలాగే మన ఎగ్జిస్టింగ్ అమరావతిలో శివుడి ఒక రెఫరెన్స్ తీసుకున్నారు, కనకదుర్గ అమ్మవారి రెఫరెన్స్ తీసుకున్నారు, ప్లస్ నరసింహస్వామి మంగళగిరి నరసింహస్వామి రెఫరెన్స్, లేకపోతే వెంకటేశ్వర స్వామి రెఫరెన్స్ తీసుకున్నారు. అంటే మనం చూస్తే స్పిరిచువల్గా కూడా బుద్ధిజం పరంగా కూడా వెల్ ప్రొటెక్టెడ్ ఏరియా అండి ఇది. సో ఏంటంటే ఒక హిస్టరీ ఉంది, ఒక సిగ్నిఫికెంట్ హిస్టరీ ఉంది దీనికి. ఆ సిగ్నిఫికెంట్ హిస్టరీ అనేది తీసుకొని టచ్ చేసి చెప్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు చెప్పడం కూడా అలా జరిగింది. అంటే రేపు ఫ్యూచర్లో దీన్ని స్పిరిచువల్ కారిడార్గా కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. మనం చూస్తే ఇది ఒక మంచి బూస్టప్. ఓకే, ఇది మనం ఒక స్టార్ట్ కిందే చూద్దాం డెఫినెట్గా. బట్ ఏంటంటే దీనికి ఫాలో అప్గా ఏం చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి డిస్కషన్లో రేపు ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే చేయబోతున్నారో అది వైజాగ్లో ప్లాన్ చేయడం జరిగింది. చూడండి, యోగాని కూడా బాగా వైడ్గా స్ప్రెడ్ చేయండి. ఎందుకు అంటే హెల్త్ పరంగా అవనండి, లేకపోతే యోగాకి ఒక ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే మన హిస్టరీ మన కల్చర్ పరంగా తీసుకుంటే అది ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఉంది. కాబట్టి దాన్ని ఇంటర్నేషనల్గా దాని మీద లైమ్ లైట్ రావడం కోసం ఫారినర్స్ కూడా చాలామంది అట్రాక్ట్ అయ్యి ఈ జస్ట్ యోగా మెడిటేషన్ వీటి కోసము ఇండియా వచ్చి వెళ్తూ ఉంటారు హాలిడేస్లో కూడా. సో దాన్ని కూడా మీరు ప్రొజెక్ట్ చేయండి బాగా అని చెప్పడం జరిగింది. ప్లస్ 3 years తర్వాత ఈ వర్క్స్ అన్నీ ఏవైతే నడుస్తున్నాయో ఇంకా మీ యొక్క సపోర్ట్ మాకు ఇది కాకుండా ఎక్స్టెండెడ్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే మేము క్రైసిస్లో ఉన్నాం, క్రైసిస్ నుంచి బయటకు ఇప్పుడే రాబోతున్నాం. వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్ లాగా మీరు ఉపయోగపడ్డారు కాబట్టి మీ నుంచి ఇంకా మాకు సపోర్ట్ కావాలి అని క్లియర్ కట్గా చెప్పారు. ప్లస్ దీనికి ఫాలో అప్గా 3 yearsలో మళ్ళీ మీరు రావాలి అని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక ఫాలో అప్ యాక్టివిటీగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక్కడితో వదలరు అని. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అందరి నమ్మకము కానీ అందరికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే ఆయన చేయగలరు, ఆయన చేస్తారు, ఆయన పర్సూ చేసుకురాగలరు అనేది ఇప్పుడు ఫుల్ఫిల్ చేసి చూపించటం అనేది ఈ ఎన్డీఏ అలయన్స్లో ఉన్న టీం వర్క్ని బేస్ చేసుకునే ఇంకా ఫ్యూచర్లో ఉంటుంది మొత్తం. ఇన్వెస్ట్ చేసే ధైర్యంగా ఇన్వెస్ట్ చేయమంటారా? ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు మీరు ధైర్యంగా కోర్ క్యాపిటల్లో మీకు డబ్బులు ఉంటే డెఫినెట్గా మీరు కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి, ఏం భయపడబాకండి. బట్ ఏంటి అంటే మీరు అప్పులు తెచ్చో లేకపోతే ఏదో ఊరికే ట్రేడింగ్ కోసమో చేసి మేము ఇదేంటి మా డబ్బులు ఇరుక్కుపోయినాయనో లేకపోతే స్పెక్యులేషన్ పరంగా ఇబ్బంది పడ్డాము అని చెప్పి మీరు అలాంటి రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అలా ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి టైమే డెఫినెట్గా, ఎందుకంటే అంత వర్క్స్ జరగబోతున్నాయి కాబట్టి. బట్ మీరు ఏంటంటే బయట అప్పులు తెచ్చినప్పుడు ఏమైంది అంటే మీ మీద ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది. అందుకని నేను అది సజెస్ట్ చేయట్లేదు ఎవరికి. సార్, నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను, నా దగ్గర సెకండ్ టైం వచ్చారు. పర్సనల్గా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నారు. యుఎస్లో చదువుకున్నారు, ఒక అడ్వకేట్ ఉన్నారు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అలా అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చొని మీరు రియల్ ఎస్టేట్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, అక్కడ ఇన్వెస్ట్ చేయండి, లేదంటే రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా మాట్లాడమంటే చాలా తక్కువ మాట్లాడతారు. మీరు మీ కాన్సన్ట్రేషన్ అంతా అమరావతిలో అసలు ఏం జరుగుతుంది, అమరావతిలో జరగబోయేది ఏంటి, ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నారు అన్ని ఇంటర్వ్యూల్లో. ఏంటి సార్ మీకు అంటే రియల్ ఎస్టేట్ పరంగా మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారా? ఒక పక్క అడ్వకేట్ మీరు. సో అమరావతిని ఇంకా మనం ప్రజల ముందుకు వాస్తవాలు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? అది మీ బాధ్యతగా చూస్తున్నారా? సో మల్లెలా గ్లోబల్ అనేది ఒక బ్రాండింగ్ రిలేటెడ్ ఒక బ్రాండ్ ఉంది. మల్లెలా గ్లోబల్ అనేది మా బ్రాండ్, మల్లెలా గ్లోబల్ అనేది. సో మేము ఏంటంటే మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తాం. సో ఇంతకుముందు తీసుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, వాటికి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద, మార్కెటింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద మేము చాలా వర్క్ చేయడం, అగ్రెసివ్గా వర్క్ చేయడం జరిగింది.
తర్వాత ఏంటంటే మనం గ్లోబల్ వైడ్గా ఇమిగ్రేషన్ లాస్ భాగం వర్క్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఏంటంటే నేను అడ్వకేట్ కాబట్టి ఆల్ లిటిగేషన్స్ లైక్ సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ లాస్ రిలేటెడ్ ఇలాంటి లిటిగేషన్స్, అలానే మనకి ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పరంగా మీడియేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా చేయటం జరుగుతుంది. సో ఇది కాకుండా వీఆర్ ఆల్సో ఇంటూ ఎన్విరాన్మెంటల్ లా, అలానే వీఆర్ ఆల్సో మల్లెలా గ్లోబల్కి రిలేటెడ్ ఛానల్ పార్ట్నర్ పరంగా వీఆర్ లైక్ ఆల్సో కెమికల్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట ఫార్మస్యూటికల్స్కి, లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రీస్ లాంటివి లేకపోతే ఫ్యాక్టరీస్ లాంటివి ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా వాటికి అక్రిడేటెడ్ ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్స్ కావాలన్నమాట, నో అబ్జెక్షన్ తెచ్చుకోవడానికి. సో ఇలా వేరియస్, నాట్ ఓన్లీ లిమిటెడ్ టు దిస్, బట్ ఏంటంటే వీ ఆల్సో డూ అదర్ యాక్టివిటీస్ అనమాట అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్ అమరావతి. సో అందుకని ఈ వేరియస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాము కాబట్టి, సో మాకంటూ మల్లెలా గ్లోబల్ అనేది ఒక బ్రాండ్ ఉంది కాబట్టి, సో పీపుల్కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే గైడ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. సో ఓన్లీ ఏంటంటే ఎవరో వచ్చి మన దగ్గర కొనాలి అని కాదు. సో కన్సల్టింగ్ బేస్ మీద అది చేస్తాము, ప్లస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రశ్న నేను కొన్ని కామెంట్లు చదివాను, అంటే ఎంత పాజిటివ్ వచ్చి కొన్ని నెగిటివ్ కూడా వస్తున్నాయంటే పట్టించుకోకూడదు. అవును. సో ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, అమరావతిని ఒక్కసారిగా లేపుతున్నారు, ఆయనకి ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయో ఎన్ని పొలాలు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్తున్నారని చెప్పి కామెంట్స్ లో కొంతమంది. కానీ నేను దగ్గరగా మిమ్మల్ని చూశాను కాబట్టి, అంటే నేను లీగల్ సెల్లో కూడా కొంత యాక్టివ్గా ఉన్నానండి. సో ఎవ్రీథింగ్ అంటే నా ఇంట్రెస్ట్ ఏంటి అంటే ప్రోగ్రెస్ అండి. హైదరాబాద్ని కళ్ళ ముందు చూసాం. సో ఎవరైతే డెవలప్మెంట్ గురించి మాట్లాడతారో, ప్రోగ్రెస్ గురించి మాట్లాడతారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఇప్పుడు ఫర్దర్ కొత్తగా రాబోయే జనరేషన్స్కి తెలియపోవచ్చు ఇంకా నిజం మాట్లాడాలి అంటే. ఇప్పుడు మోడీ గారు కూడా చెప్పారు కదా, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డబ్బా వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గారు కూడా చెప్పారు కదా, ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు చక్కగా. చెప్పినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఈ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ పరంగా ఇది ఎంత బాగుంటుంది అంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరంగా ఉంటుంది. సో ఏంటంటే డెఫినెట్గా ఎవరైనా సరే ఈ ఒక్క ప్రోగ్రెస్తో పార్ట్ అవ్వాలి అని అనుకుంటారు ఆబ్వియస్గా. సో అలా పార్ట్ అవ్వాలి అనుకుంటే మన వంతు మనం ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి. అవును, కాంట్రిబ్యూట్గా చేయాలి అనుకున్నప్పుడు అఫ్ కోర్స్ మనకి ఏంటంటే నాలెడ్జ్ ఉంది, ఇనఫ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు అమరావతి మీద ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఆ ప్రాంతం పరంగా నాకు తీసుకుంటే ఆల్మోస్ట్ 100 years హిస్టరీ పరంగా నాకు ఒక హోల్డ్ ఉందండి. సో హోల్డ్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇదే కాదు, ఇప్పుడు నాకు తెలిసిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనకి ఇమిగ్రేషన్ లా పరంగా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వాళ్ళ యొక్క స్టేటస్ యుఎస్లో స్టేబుల్ స్టేటస్ రావాలి అంటే ఏం చేయాలి అన్న దాని మీద EB-5 వీసా అనేది కూడా నేను మార్కెట్లోకి తీసుకొచ్చి మన తెలుగు స్టేటస్లో బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ EB-5 వీసా ద్వారా అంతకుముందు కూడా మనకి మరొక సబ్జెక్ట్ లో మాట్లాడదాం, కంప్లీట్ గా అమరావతికి సంబంధించి కాబట్టి. సో చాలా వరకు మీరు సర్వీసెస్ కూడా ఇస్తున్నారు. అవునండి. ఇప్పటికే అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికే నాది యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో 500 పైన వీడియోస్ ఉన్నాయండి. డెఫినెట్గా నేను వ్యూవర్స్ని వాచ్ చేయమంటాను. వాచ్ చేసి వాళ్ళు డెఫినెట్గా గెట్ ఎడ్యుకేటెడ్. సో మీరు మీ వెబ్సైట్ కానీ మీ కాంటాక్ట్ నెంబర్ కానీ మీరు ఇచ్చే సర్వీసెస్ గురించి చాలామంది వెయిట్ చేస్తుంటారు మీతో అప్రోచ్ అవ్వడానికి, ఒకసారి డీటెయిల్గా మాకు ప్రేక్షకుల కోసం. సో నన్ను అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఊరికే ఎలా పడితే అలా కాంటాక్ట్ అయితే చేయబాకండి. చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఊరికే ర్యాండమ్గా కాల్ చేసేసి మీ టైం వేస్ట్ చేసుకోబాకండి, నా టైం వేస్ట్ కూడా చేయబాకండి. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారు అంటే వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు అనేది నాకు ఒక టెక్స్ట్ పరంగా మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో పెడితే దాని మీద రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉందా లేదా అనేది నేను వ్యాలిడేట్ చేసి మీతో టెక్స్ట్లో మాట్లాడతాం కానీ లేకపోతే మీతో ఫోన్ చేసి మాట్లాడతాం కానీ జరిగింది. నా నెంబర్ వచ్చేసి 7416871381. నా పేరు ఆదిత్య మల్లెల. సో మీరు డెఫినెట్గా మీకు ఏదైనా సర్వీస్ కావాలి, ఆ సర్వీస్ నేనైతే ఆఫర్ చేయడానికి నేను అప్రోప్రియేట్ పర్సన్ అనుకుంటే నాకు ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.